దాంతో పాటు ఎవరైతే అమెరికా కామర్స్ సెక్రటరీ ఉన్నారో హావర్డ్ లుట్నిక్, ఆయనైతే ఇక నుంచి మన ఉద్యోగాలు మనకే వస్తాయి, అసలు ఎంత మంచి ఆలోచన అని చెప్పి పొగట్ట మొదలెట్టారనమాట. అయితే దీనికి సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ వాళ్ళు కొన్ని మినహాయింపులు ఇవ్వచ్చంట. ఎటువంటి మినహాయింపులు ఇవ్వచ్చు అనేది సెక్రటరీ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ వాళ్ళు డిసైడ్ చేస్తారు. దానికి సంబంధించిన మోడాలిటీస్ ఇంకా బయటికి రాలేదన్నమాట. అంటే ఎవరైతే మీడియోకర్ పీపుల్ ఉంటారో, ఎవరైతే ఎక్కువ నాలెడ్జబుల్ కాదో వాళ్ళందరినీ డిస్కరేజ్ చేసే విధంగా ఫాల్స్ ఇమిగ్రేషన్, అంటే అమెరికాలో అంత ఇంటెలిజెన్స్ లేకుండా అమెరికాకు వచ్చి అక్కడ అమెరికాకు బరువయ్యే ఇమిగ్రేషన్స్ అన్ని ఆపడానికి డొనాల్డ్ ట్రంప్ ఈ ఎత్తుగడ వేశాడనమాట. ఓన్లీ క్రీమ్ మాత్రమే, బాగా టాలెంటెడ్ పీపుల్ మాత్రమే అమెరికాకు రావాలి, మిగతా వాళ్ళు అమెరికాకు అవసరం లేదని చెప్పి పరోక్షంగా ఆయన చెప్తున్నారనమాట. యుఎస్ లో ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలంటే చాలా పెద్ద పెద్ద కంపెనీస్ H1B వీసాస్ ద్వారానే చాలా మంది ఎంప్లాయీస్ తీసుకొస్తాయి అనమాట. ముఖ్యంగా చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కూడా అవుట్ సోర్స్ చేసినా సరే కొన్నిసార్లు వాళ్ళ రిప్రజెంటేటివ్స్ అమెరికాకు రావాల్సి వస్తే H1B వీసాస్ గురించి అనమాట. మనం చూస్తే ఇదంతా కూడా మన దేశం యొక్క ఐటీ సెక్టర్ మీద విపరీతమైన ప్రభావం పడుతుంది. దాంతోపాటు పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కూడా నష్టపోతాయి అనమాట. ఏదైతే బిగ్ 7 కంపెనీస్ అంటామో అమెజాన్, TCS, మైక్రోసాఫ్ట్, యాపిల్, గూగుల్, మెటా, టెస్లా, ఎన్విడియా, ఈ కంపెనీస్ అన్ని కూడా చాలా వరకు H1B వీసా ఎంప్లాయ్మెంట్ మీద డిపెండ్ అవుతాయి అనమాట. యుఎస్ లో ఒక ప్రాజెక్ట్ చేయాలంటే H1B వీసాస్ ఉంటే చాలా ఈజీ అనమాట. సో డొనాల్డ్ ట్రంప్ తెలివిగా ఇవన్నీ తగ్గించేసి కావాలంటే మాకు డబ్బులు కట్టండి లేకపోతే రావద్దని చెప్పే ప్రయత్నం చేస్తున్నారనమాట.